75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతిలోని టీటీడీ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నది. టీటీడీ మైదానంలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ప్రధానంగా టీటీడీ గత ఏడాది కాలంలో టీటీడీ చేపట్టే వివిధ రకాల కార్యక్రమాలను ఈవో ధర్మారెడ్డి గారు సభకు వినిపించారు. అలాగే టీటీడీ భక్తులకు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల వివరాలను కూడా పూర్తిగా వివరించారు. ప్రధానంగా టీటీడీ గత ఏడాది నీటి ఎద్దడిని ఎదుర్కొన్న సమయంలో టీటీడీ చేపట్టినటువంటి కార్యక్రమాల వివరాలను సైతం పూర్తిగా వివరిస్తూ టీటీడీ భక్తులకు చేస్తున్నటువంటి సేవలను పూర్తిగా ఈ సభలో వినిపించారు. అలాగే టీటీడీ భవిష్యత్తులో చేపడుతున్నటువంటి వివిధ రకాల కార్యక్రమాల వివరాలను కూడా వివరిస్తూ భవిష్యత్తులో భక్తులకు ప్రధాన సేవ చేసే కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పి ఈవో సభా కార్యక్రమం ద్వారా వినిపించారు. అలాగే టీటీడీ నిర్వహిస్తున్నటువంటి కళాశాలలో పాల్గొన్న విద్యార్థులచే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి బహుమతి ప్రదానం కూడా చేశారు. చైర్మన్ ఈవోలు కలిసి బహుమతి ప్రదానం చేశారు. అలాగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో టీటీడీ సెక్యూరిటీ విభాగం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వీక్షించారు. ప్రధానంగా తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న తిరుమల అటువంటి ప్రతిష్టాత్మక దేవస్థానంలో సెక్యూరిటీ విభాగం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను కూడా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పూర్తిగా ప్రదర్శించారు. అనేక రకాల బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రదర్శించారు. అలాగే సెక్యూరిటీ విభాగం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రదర్శించారు. అలాగే టీటీడీ చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలను వివరిస్తూ దేవస్థానం భక్తులకు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల వివరాలన్నింటినీ కూడా ఈవో చైర్మన్లు వివరించారు. ముఖ్యంగా టీటీడీ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని టీటీడీ చేపడుతున్నటువంటి కార్యక్రమాల వివరాలను తెలియచేయడమే కాకుండా భక్తులకు మరింత సౌకర్యాలను కల్పిస్తూ పారదర్శకమైన దర్శన విధానాన్ని కల్పించాలన్న సంకల్పంతో భవిష్యత్తులో కూడా టీటీడీ చేపట్టేటువంటి కార్యక్రమాల వివరాలను కూడా వివరించారు. అలాగే టీటీడీ చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలతో పాటు మరిన్ని భవిష్యత్ కార్యక్రమాల వివరాలను పేర్కొనడమే కాకుండా భవిష్యత్తులో భక్తులను దృష్టిలో ఉంచుకొని టీటీడీ చేపట్టే కార్యక్రమాల వివరాలతో పాటు అలాగే 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో టీటీడీ చేపట్టే కార్యక్రమాల వివరాలన్నింటినీ కూడా ప్రదర్శిస్తూ ఉద్యోగులకు సైతం ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు ఈవో సైతం ప్రకటించారు. వీడియో జర్నలిస్ట్ ఎల్లైతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.